పరమ తండ్రికి స్తోత్రములు. షలం షలం. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము వచనములు 1 నుంచి 14 వరకు. దావీదు కీర్తన. అదోనై నాకు వెలుగును రక్షణయునయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? అదోనై నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లికూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. అదోనై యొద్ద ఒక వరము అడిగి తిని, దాన్ని నేను వెతుకుచున్నాను. అదోనై ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను అదోనై మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయిచు బలులు అర్పించెదను. నేను పాడెదను, అదోనై గూర్చి స్తుతిగానం చేసెదను. అదోనై, నేను కంఠధ్వని ఎత్తి నేను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నేను సెలవీయగా, అదోనై నీ సన్నిధి నేను వెతికదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపం చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచెనను, అదోనై నన్ను చేరదీయును. అదోనై నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూసి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగ్రక్కు వారును నా మీదకి లేచియున్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను అదోనై దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోవుదును? అదోనై కొరకు కనిపెట్టుకొని యుండుము. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. అదోనై కొరకు కనిపెట్టుకొని యుండుము. బారుక్ హషేమ్. అదోనై అదోనై. థ్యాంక్ యూ హషేమ్. షలోమ్ షలోమ్.